అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. దీంతో స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా కూడా అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. దీంతో స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. రంగంలో దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. దీంతో స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాయుడు మనకు అందిస్తారు. నాయుడు, డీటెయిల్స్ అంటే కార్తిక్, అనకాపల్లి జిల్లా ఎలమంచి నియోజకవర్గం అచ్యుతాపురం ఫార్మా సభలో ఎస్వీఎస్ ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కంపెనీలో నిర్వహించిన సాల్వెంట్ ఆయిల్ డబ్బాలు ఒక్కసారిగా పేలడంతో దట్టంగా పొగ కమ్ముకుంది. దీంతో కంపెనీలో ఉన్న కార్మికులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. వారంతా కూడా ప్రాణ భయంతో బయటికి పరుగులు తీశారు. అలాగే దట్టంగా పొగ అల్లుకోవడంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక మబ్బుల్లాగా కమ్మేస్తుంది. దీంతో చుట్టుపక్కల ఉన్న కంపెనీలో ఉన్న కార్మికులు కూడా భయపడుతున్నారు. సాల్వెంట్ ఆయిల్ డబ్బా ఆయిల్ పీపాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా పేలుతుండడంతో దాని తాలూకా ప్రభావం ఏవైనా తమ మీద ఉంటుందేమో ఒక ఆందోళన కూడా చుట్టుపక్కల ఉన్న కంపెనీలు ఉన్నవారు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే మంటలను అదుపు చేసేందుకు ఇప్పటికే రంగంలోకి ఫైర్ ఇంజిన్ దిగాయి. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఎవరికి ప్రాణ నష్టం జరగలేదు అనే సమాచారం అయితే అధికారుల నుండి అందుతుంది. మరి కాసేపట్లో దీని మీద పూర్తి స్థాయి స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. తరచూ కూడా అనకాపల్లి జిల్లా ఫార్మాలో గాని అటు లేదంటే ఇండస్ట్రియల్ ఏరియాలో గాని అగ్ని ప్రమాదాలు గాని లేదంటే ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు జరుగుతుండడం కార్మికులను భయాందోళనకు గురి చేస్తుంది. ప్రభుత్వం ఎన్ని కమిటీలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా సరైన భద్రతా ప్రమాణాలను పాటించలేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. చేసిన కమిటీ కూడా మంత్రంగానే చర్యలు తీసుకోవడంతో సరైన నిర్ణయాలు చేపట్టకపోవడంతో తరచు ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్న అభిప్రాయం అయితే మనకి తర్వాత వినిపిస్తుంది. కార్తిక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు. మనం చూస్తున్నాం విజువల్స్ లో దట్టమైన పొగ ఆ ప్రాంతం అంతా కూడా అలుముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు సాల్వెంట్ పీపాలు పేలుతున్న శబ్దాలు కూడా మనకి విజువల్స్ లో వినిపిస్తున్నాయి. ఇదంతా కూడా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్వీఎస్ ఫార్మాలో అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు ఇవన్నీ. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. కంపెనీలో సాల్వెంట్ ఆయిల్ పీపాలు పేలుతున్నాయి. దీంతో స్థానికంగా దట్టంగా పొగ అలుముకుంది. భయంతో కార్మికులు పరుగులు తీశారు. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తుంది. Thank you.